హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ వీడియోలో మీరు జియాలజీ మస్ట్ రీడ్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే చూస్తారు. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ చదివితే అన్ని 4 మార్క్స్ మీరు క్వశ్చన్ పేపర్లో వచ్చిన 4 మార్క్స్ అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు వీటి ఆన్సర్స్ కావాలంటే విత్ ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో క్వశ్చన్స్ అన్నీ చదవను, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ కొన్ని టిప్స్ అయితే మీకు ఇస్తాను. కంపేర్ అండ్ కాన్స్ట్రక్ట్ అన్నప్పుడు మీరు కొన్ని డిఫరెన్సెస్ అయినప్పుడు, లేదంటే కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 15-20 ఉన్నాయనుకోండి, ఆ 15 అండ్ 20 కూడా చదువుకోండి. లైక్ 4 మార్క్సే కదా, 8-10 సరిపోతాయి అని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో ఒక 2-3 పాయింట్స్ మిస్ అయ్యారే అనుకోండి, 10 చదువుకుంటే ఓన్లీ 7 అటెంప్ట్ చేయొచ్చు. 7 అటెంప్ట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ రావు. సో 4 మార్క్స్కి ఖచ్చితంగా 8-12 అనేవి కంపల్సరీ. సో మీరు ఒక 15-16 చదువుకుంటే మీరు ఇన్ కేస్ 2-3 మర్చిపోయినా అక్కడ 12-13 వరకు మీరు అటెంప్ట్ చేయగలరు. సో నెక్స్ట్ డయాగ్రామ్స్ అవి అడిగినప్పుడు ఓన్లీ డయాగ్రామ్సే డ్రా చేయండి. డయాగ్రామ్స్ అడగకుండా, లేదా డయాగ్రామ్స్ కూడా కలిపి అడిగి ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అంటే అప్పుడు మీరు ఏదైనా రాసి డయాగ్రామ్ డ్రా చేయండి. లేదు ఓన్లీ డయాగ్రామే కావాలి అని అడిగితే మాత్రం ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేయండి. కొంచెం పెద్దగా లేబుల్స్ అవి నీట్గా రాయండి. నెక్స్ట్ సో ఈ 8 మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా, 4 మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా చదువుకోండి. కొన్ని దగ్గర స్ట్రక్చర్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు కదా, అక్కడ మీకు ఓన్లీ ఇంపార్టెంట్ అనేవి రాయండి. మొత్తం క్లమ్జీ చేయొద్దు. నెక్స్ట్ డయాగ్రామ్స్ దగ్గర మాత్రం కొంచెం పెద్దగా డ్రా చేయండి. ఆన్సర్స్ మీకు ఎంత వచ్చినా కూడా కొంచెం డయాగ్రామ్ అనేది నీట్గా పెద్దగా ప్రజెంట్ చేస్తే ఆన్సర్ కూడా చూడరు ఇన్విజిలేటర్స్ ఆర్ కరెక్షన్ చేసిన వాళ్ళు. సో మీరు డయాగ్రామ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. డయాగ్రామ్స్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్స్ ఫస్ట్ రాయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంది, అవి రైటో రాంగో తెలీదు అన్న పాయింట్స్ మాత్రం మిడిల్ ఆర్ లాస్ట్లో రాయండి. మిడిల్లో రాయండి, లాస్ట్లో కూడా మీకు వచ్చిన పాయింట్సే, షూర్గా ఉన్న పాయింట్సే మీరు రాయండి. సో చెప్పాను కదా, డిఫరెన్సెస్ ఉన్నవి ఒక 2-3 పాయింట్స్ ఎక్స్ట్రా చదువుకొని వెళ్ళండి. సో దట్ మీరు అక్కడ మిస్ అయిన ఒక 2 పాయింట్స్ దగ్గర మీరు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి.